సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని సిస్టర్ అన్నాజోన్ గారు చెన్నై నుంచి అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ, మీకు 6:05 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. వందనాలమ్మా. వందనాలండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒక్కొక్క దినము ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ మనకు దయచేసి ఆయన నామాన్ని గనపరిచే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేశాడు. నిజమే, మనం ఇలాగ ఉన్నామంటే కేవలం ఆయన కృప తప్పితే ఏమి లేదు. ఒక్కొక్క దినము తన దక్షిణ హస్తంతో, తన బాహుబలముతో మనల్ని ఆదుకుని ఆదరిస్తున్న పరమ తండ్రి మనకున్నాడు. కాబట్టి ఎంతో ధైర్యంతో, నిబ్బరంతో ఈ లోకంలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని కూడా దేవాతి దేవుడు మనకు దయచేస్తున్నాడు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క హస్తము, గాడ్స్ టచ్, దేవుని యొక్క హస్తము. ఆయన హస్తము చేసే కార్యాలు, ఎందుకు మనం ఆయన్ని సమీపిస్తున్నాము, ఎందుకు ఆయన ఎక్కడో ఉన్నాడు, ఒక అదృష్టుడైన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము, ఒక అదృష్టుడైన దేవుని మీద మనం ఆధారపడుతున్నాము, అదృష్టైన దేవుని మీద మన విశ్వాసం ఉంచుతున్నాము. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన మనం ఇంతవరకు మనం ఎవరు చూడలేదు. అయినా కూడా మన విశ్వాసము ఆ పునరుద్ధాడైన యేసు క్రీస్తు మీద ఉన్నది. కాబట్టే ప్రతి విషయంలో ఏ కష్టము, ఏ బాధ వచ్చినా కూడా ఆయన్ని సమీపించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకి దయచేశాడు. అన్నిటికన్నా పైగా తన పరిశుద్ధ లేఖనంలోని సత్యంలో మనం గ్రహించి దాని యందు మన విశ్వాసం ఉంచి ప్రతి దినము మనకు విశ్వాసం అభివృద్ధి పరుచుకొని ఆ అదృష్టైన దేవుని కార్యాలు మనము తలపోసుకుంటూ, దేవా ఆ రోజుల్లో నీవు వాళ్ళకి చేసేవి ప్రభా, నాయనా నువ్వు అన్ని అద్భుత కార్యాలు చేసేవి ప్రభా, ఈ రోజు వరకు తండ్రి నాయనా ప్రతి నిమిషము నీవు మాతో ఉండి నీ హస్తముతో మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మమ్మల్ని నడిపిస్తున్న నీ గొప్ప కృప, నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రం దేవా అని ఆయన దగ్గరికి మనము మొరపెట్టుకోగలుగుతున్నాము. ఆ రోజుల్లో కూడా ఆయన తిరిగి ఎన్నో స్వస్థ అద్భుత కార్యాలు చేశాడు. కానీ ఆయన అదృశ్యుడైన తర్వాత కూడా ఎన్నో అద్భుత కార్యాలను చేసి అందరూ సంతోషపడినట్లు కూడా మనము లేఖనములో మనము చూస్తున్నాము. కాబట్టి ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు ఎంతో ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటది. ప్రతి మానవుని విషయంలో కూడా ఆయన ఏర్పాట్లు ఎంతో ఆశ్చర్యము. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క హస్తం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు ఎంతో ఆశ్చర్యము. ఎందుకంటే మనము లేఖనం మనం చూస్తుంటే యాకోబు మరి తండ్రిని మోసపరిచాడు, ఆ వృద్ధుడైన తండ్రిని మోసపరిచాడు, అందరిని మోసపరిచాడు. అయినా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఆ యాకోబు మీద ఉంది కాబట్టే పట్టుకున్నాడు, పేరు మార్చాడు, ఒక గొప్ప జనాంగం కూడా చేశాడు. అలాగే ఎంతో మంది జీవితాల్లో కూడా మనము చూస్తున్నాము, వాళ్ళకి పట్టుకోవడము, వాళ్ళని రక్షించుకోవడము, తన సొత్తుగా తన సాధనములుగా వాడుకోవడము దేవుని యొక్క ఆలోచన. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడకుండా, దేవా నీవే ఉన్నావు ప్రభా, నీ చిత్తం ఏంటి తండ్రి నాయన, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు ఏంటి ప్రభా మా జీవితంలో మనమని ఆయన ప్రార్థించినట్లయితే దేవాది దేవుడు తప్పకుండా మన పక్షంగా ఉంటాడు. తన కార్యాల్ని తన హస్తముతో మనల్ని బలపరిచి ధైర్యపరుస్తాడు. ఇదే మనము చూడగలము. దేవుని యొక్క హస్తము చేసిన కార్యము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనంలో, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనంలో, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. ఇక్కడ దేవాది దేవుడే చెప్తున్నాడు, నా హస్తము భూమికి పునాది వేసెను, ఆయన కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. అంటే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉన్నదో కింద ఆయన సృష్టించాడు, పైన కూడా ఆయన వ్యాపింపజేశాడు. ఆయన హస్తము చేసిన గొప్ప కార్యము. అందుకే ఆయన హస్తము ప్రతి మానవుని మీద ఈ రోజు వరకు కూడా ఆయన నడిపిస్తా తన దక్షిణ హస్తంతో, తన బాహుబలంతో ప్రతి నిమిషము మనల్ని బలపరిచి, మనల్ని ధైర్యపరిచి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆలోచనలు ప్రతి మానవుని విషయంలో ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరి ఆ మిట్ట మధ్యాహ్నం అక్కడ మరి ఆ సమరయ స్త్రీతో మరి అక్కడ సంభాషించడము,
మరి ఎందుకో మరి ఆయన అంత పట్టుదలతో ఆమె క్వశ్చన్స్ వేయడము, ఆమె దానికి జవాబు చెప్పడం, అంటే ఆ హృదయములోని ఆ యొక్క సత్యాన్ని బయలుపరిచేంత వరకు దేవుడు తన బిడ్డల విషయంలో ఎంతో జోక్యం తీసుకుంటాడు. కానీ ఆ స్త్రీ విషయంలో కూడా మరి ఆ పట్టణము సమరయ పట్టణం అంతా మరి ఆ లోక రక్షకుని తెలుసుకోవడము, ఆయన నామాన్ని కనపరచడము ఎంతో దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళికలు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన గురి ఆయన మీద ఉంటే తప్పకుండా ఏదైనా ఒక రోజు ఆయన తన సమయములో తన కాలములో గొప్ప కార్యాలు తన బిడ్డల విషయంలో ఆయన చేయాలని కూడా ఆయన ఆశిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనములో శ్రేష్టమైన మాట యేసు ప్రభువే అంటాడు, మరి నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. అల్ప విశ్వాసులారా అని పిలుస్తాడు మనల్ని. అంటే ఇంకా మన విశ్వాసంలో బలపడి ఆయన హస్తము చేసే కార్యాలు మనము తలపోసుకుని ఇంకా ఎక్కువగా ఆయన స్తుతించినట్లయితేనే విశ్వాసంలో మనం బలపడతాము. కాబట్టి ఆయన ఇక్కడ ఒక గడ్డిని ఆయన చెప్తున్నాడు. ఒక గడ్డి, అవును ఈ రోజు ఉంటది, రేపు కథ కాల్చివేయబడుతుంది. దానికే దేవుడు అలంకరించిన ఎడల అని మాట మనం అక్కడ చూస్తున్నాము. అలంకరణ, మనము కూడా ఆయన దృష్టిలో అలంకారముగా దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా, అలంకారం అంటే దుస్తులు వేసుకోవడము అలంకారం చేసుకోవడం కాదు, కానీ ఆత్మీయ అలంకరణ ఆయన ఎదురు చూస్తున్నాడు. అటువంటి అలంకరణ ఆయన హస్తము ద్వారానే మనము పొందుకోగలము. ఆయన ఇస్తాడు, ఆయన శాంతి ఇస్తాడు, ఆయన సమాధానం ఇస్తాడు, ఆయన కాపుదల, ఆయన భద్రత, సంరక్షణ సమస్తం ఆయన దయచేసే దేవుడు. కాబట్టి అవన్నీ ఉంటేనే ఆత్మీయ అలంకరణ. కాబట్టి అల్ప విశ్వాసులారా మీరు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి మనము దేని గురించి కూడా మనం చింతపడకూడదు. ప్రతి విషయములో ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన పాదాల దగ్గర మనం మొరపెట్టుకోవాలా. ఆయన సన్నిధిని మనం అనుభవించినట్లయితేనే ఆయన తన దక్షిణ హస్తముతో, తన బాహుబలంతో, నూతన శక్తితో, నూతన పునరుద్ధానపు బలముతో ప్రతి దినము మనల్ని బలపరిచి, మనల్ని ధైర్యపరిచి, మన లోక యాత్రలో చాలిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఆయన మనకు ఉంటాడు. ఎవరైతే దీని గురించి ఆలోచిస్తారో, అయ్యో అన్నీ ఉంటాయి, కొంతమందికి అన్ని ఇస్తాడు దేవుడు, ఇచ్చినా కూడా అది లేదే ఇది లేదే అని ఆలోచిస్తారు. వాళ్ళు ఎవరంటే నాస్తికులు, దేవుని తెలియని వాళ్ళు, దేవుని రుచి తెలుసుకొని వాళ్ళే అయ్యో అది లేదే ఇది లేదే, ఎక్కడ పోవాలా, ఏమి చేయాలని దినమంతా ఆలోచిస్తా ఉంటారు. కానీ మన ప్రభువు సమస్త భారములను మోసుకొని పో జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. అంతేకాకుండా 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే. నిజమే, ప్రతి విషయంలో దేని గురించి మనం చింతపడకుండా, దేవా నీ హస్తముతో ప్రవ్వా ఎంతవరకు నువ్వు నడిపించినావు తండ్రి, నీ కాపులు నీ భద్రత మాకు దయచేసినావు ప్రవ్వానైనా. దేని గురించి మేము చింతపడకుండా మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాము ప్రభానైనా. నువ్వు ఒక్కడవే ప్రభానైనా ఈ లోక యాత్రలో నీ శాంతి నీ సమాధానం మాకు దయచేసి దేవుడు ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన సమాధానము, లోకమిచ్చే సమాధానము కాదు, ఆయన ఇచ్చే సమాధానము, ఆయన ఇచ్చే శాంతిగాని మనం పొందుకున్నట్లయితే ఎంతగానో నిబ్బరముగా ముందుకు కొనసాగే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఆయన ప్రతి విషయంలో మనకి అందుబాటులో ఉన్నాడు, మన కుడి ప్రక్కనే ఉన్నాడు ఆయన, ప్రతి నిమిషము మనల్ని అబ్జర్వ్ చేస్తానే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఒక్కడే మనకి ఈ లోకంలో నడిపించే దేవుడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఎంత తారుమారైపోయినా కూడా ఎంతో మంది మరి ఎన్నో రకములుగా బాధపడుతున్నప్పుడు మనకి జీవం ఇచ్చిన దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనం చేయవలసింది అటువంటి వారి కొరకు అందరికి మనము భారంతో మనం ప్రార్థన చేస్తూ ఇంకా ఎక్కువగా దేవా నన్ను కాపాడిన దేవా వాళ్ళని కూడా ప్రభానైనా నీ ఆనందముతో నీ రక్షణ భాగ్యంతో వాళ్ళని నడిపించు ప్రభానైనా. ఎంతో మంది ఇంకా నేను తెలియకుండా ప్రభా నశించిపోతున్నారు తండ్రి, వారికి నాయనా నీ రక్షణ ఆనందము దయచే తండ్రి రాజా. సమాధానం లేని స్థలములో నీ సమాధానము దయచేయి ప్రభా, నీ శాంతి నీ సమాధానము దయచేయి ప్రభా మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తగిన సమయంలో ఆయన దక్షిణ హస్తంతో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి మానవుని విషయంలో కూడా ఆయన ప్రణాళికలు, ఆయన తలంపులు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి.
కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆ జీవాది దేవుడైన ఆయన మీద మనం ఆనుకొని ఆయన చిత్తంలో మనం గుర్తిరిగినట్లయితే దేవుడు తప్పకుండా తన దక్షిణ హస్తముతో తన బాహుబలంతో మనల్ని ఆదుకొని ఆయన ఆదరిస్తాడు. అంతేకాకుండా ప్రతి మానవుడి విషయంలో ఆయన ఆలోచనలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. కానీ అదే సమయంలో ఆయన ఆత్మ నడుపుదలను కూడా మనం తప్పకుండా మనకి దయచేస్తాడు. రెండవదిగా ఆత్మ నడుపుదల. ఈ ఆత్మ నడుపుదల ఎలాగుంటదంటే ఆయనే ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటాడు. తన బిడ్డల విషయంలో జోక్యం చేసుకుంటాడు. ఆయనే తన కార్యాలు చేస్తాడు. అందుకే ఆయన ప్రతి మానవుని విషయంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్కరి జీవితంలో ఆయనే జోక్యం చేసుకొని తన హస్తముతోనే వాళ్ళని ఎట్లా కాపాడాడంటే ఒక్కొక్క విషయం మనం చదువుతుంటే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటది. మరి నోవాహు విషయంలోనో అక్కడ జలప్రళయం వచ్చినప్పుడు నోవాహుతో చెప్తాడు, ఓడను సిద్ధపరచు, సమస్తము చేయి, ప్రతి జీవరాశులను కూడా ఓడలో నడిపించు అని చెప్పినప్పుడు నోవాహు దేవుడు చెప్పినట్లు సమస్తము చేస్తాడు, ఓడలో ప్రవేశిస్తారు. కానీ అక్కడ ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనము కింద భాగంలో యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. ఆయన హస్తముతోనే ఆయన మూసివేసాడు. నా బిడ్డలు లోపల సురక్షితంగా ఉండాలా, ఒక్క నీరు కూడా లోపలికి పోకూడదు, ఎవ్వరు కూడా ఇంకా దానిలో ప్రవేశించకూడదు, ఎవ్వరు కూడా దేవుని మాటలు వినలేదు. ఇంతకాలం నేను ఎంతగానో ఓపికతో సహనంతో నేను చూస్తున్నాను, భూమి మీద నరులను చేసినందుకు నేను దుఃఖపడుతున్నానని కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి అక్కడ బయట ఉన్న వాళ్ళు కూడా అయ్యా జలప్రళయం వస్తుందయ్యా, తలుపుది అన్నప్పుడు నోవాహు తెరవలేకపోయాడు. ఎందుకంటే యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. సురక్షితముగా నా బిడ్డల లోపల ఉన్నారు, ప్రతి జీవరాశి కూడా లోపల ఉన్నదని దేవుని యొక్క హస్తమే ఆ ఓడ యొక్క తలుపును మూసివేసింది. కాబట్టి ఎంతో ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు. తన హస్తముతోని తన బిడ్డలని ఆయన కాచి కాపాడుతాడు. అందుకే మనం ఎల్లప్పుడూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను నివసించువాడని ధైర్యంతో మనము చెప్పగలుగుతున్నాము. ఆయన రెక్కల నీడ, ఆయన దక్షిణ హస్తము, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ ప్రతి నిమిషము మనకు ఉంది. కాబట్టి ఇటువంటి లోక యాత్రలో కూడా మనము సురక్షితంగా నెమ్మదిగా మనము జీవించగలుగుతున్నాము. కాబట్టి ఆ అదృష్టమైన దేవుణ్ణి మనము ప్రతిరోజు మనము ఆరాధిస్తున్నాము. ఏ బాధ ఏ శ్రమైనా కూడా ఆయన వాక్యాలు మనం ధ్యానిస్తూ ఆయనలో ఇంకా ఎక్కువగా మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఆయన ఒక్కడే, సమస్తమును కలుగు చేసిన ప్రభు ఆయన ఒక్కడే. కాబట్టి మనం ఎల్లప్పుడూ 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మనం గణపరుస్తున్నాము. మన హస్తములు పైకెత్తినప్పుడే ఆయన హస్తము చెయ్యి చాపి మనల్ని పట్టుకొని ఇదిగో నేనున్నానమ్మా, భయపడకమ్మా అని తన స్వరాన్ని వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి తప్పకుండా ఆయన దయచేస్తారండి. కాబట్టి ఆయన ఆలోచనలు ప్రతి మానవుని విషయంలో ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి జీవితంలో ఆయన ఏమి చేయాలనుకుంటాడు ఆయన చిత్తాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడంటే మనం ఆయన ఆజ్ఞలు కట్టలను గైకొని ఆయన దృష్టికి మనం అంగీకారంగా నమ్మకస్తులుగా జీవించినట్లయితే ఆయన కాపుదల, ఆయన కృప, ఆయన దృష్టి ఎల్లప్పుడూ తన బిడ్డల మీద ఉంటది. తన హస్తముతో మనల్ని ఆదుకొని నడిపించాలని ఆయనకు ఉద్దేశము. కాబట్టి అంత గొప్ప సర్వశక్తిగల హస్తము మనము ప్రతిరోజు మనము అనుభవిస్తున్నాము. కాబట్టే ఎంతో ధైర్యముతో దేవుడి లోకములో మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళికలు ఎంతో మానవ విషయంలో ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. రెండవదిగా ఆయన యొక్క నడుపుదల, ఆత్మీయ నడుపుదల, ఎలాగ తన బిడ్డల్ని ఒక స్థితిలో నుంచి ఇంకొక స్థితిలో ఎట్లా తీసుకొస్తాడు, ఎట్లా ఆయన నామ మహిమార్థమై ఈ లోకంలో మనం జీవించాలో ఆయనకి తెలుసు. కాబట్టి మన ప్రభువు కూడా మన పక్షముగా ఉంటాడు,
మనల్ని బలపరుస్తాడు. ఏ పరిస్థితి అయినా సరే, అది ఎన్ని సంవత్సరాలైనా సరే, అది ఎంత ఘోరమైన పరిస్థితి అయినా సరే, ఆయన దగ్గరికి వెళ్తేనే, మన హస్తము కూడా ఆయన దగ్గరికి వెళ్తేనే అప్పుడే మనలో గొప్ప శక్తి మనము పొందుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయం 45వ వచనం మనకందరికీ తెలుసు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరములతో మరి రక్తస్రావం గల స్త్రీ ఎక్కడెక్కడో తిరిగింది, ఎంతెంతో డబ్బు వ్యాయామం చేసింది, మరి ఏమేమో ఆలోచనలు కలిగి ఉంది, కానీ ఏమి ఫలితము లేకుండా చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆమె అక్కడ మరి యేసు ప్రభు యొక్క వెనక తట్టు నుంచి ఆయన చెంగును పట్టుకున్నప్పుడు గొప్ప స్వస్థత ఆమె కలిగినట్లు వెంటనే మన ప్రభు కూడా నాలో ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనేను. కాబట్టి ఆయన చూడలేదు, ఎవరి వెనకాల ఉన్నారో చూడలేదు, కానీ ఆమె ముందుకొచ్చి దేవుని దగ్గర కూడా అడిగుండొచ్చు, ప్రభువుని అడిగుండొచ్చు, దైవా ఇంత బాధపడుతున్నాను ప్రభా, ఇంత కష్టపడుతున్నాను తండ్రి, నాయన నీ గాయపడిన హస్తం నా మీద పెట్టి నాకు స్వస్థ దయచేయి ప్రభా అని ఆమె అడిగుండవచ్చును. కానీ ఆమె విశ్వాసం చూడండి, అంత జన సమూహం నుంచి ఆమె నెట్టుకుని వచ్చి మరి వెనక తట్టు నుంచి ఆయన వస్త్రపు చింగుత, అంటే ఆయనలో అంత ప్రభావం ఉంది, ఆయన శక్తిమంతుడు, స్వస్థపరిచే దేవుడు, తప్పకుండా గొప్ప కార్యం నేను పొందుకుంటానని గొప్ప విశ్వాసంతో వచ్చింది కాబట్టి తప్పకుండా ఆమె గొప్ప విజయాన్ని పొందుకుంది. ఆ నాలో ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని మరి యేసు ప్రభు కూడా తెలుసుకున్నాడు. అదే సమయంలో ఆమె మరి ముందుకొచ్చి ఆయన పాదాల మీద సాగిలపడ్డము, దేవా ఆయన స్తుతించడం కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటామో, ఆయనతో మనము సహవాసము కలిగి ఉంటుందో, ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన జీవితంతో దేవుని పాదాల దగ్గరికి మనం వస్తామో, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన హస్తమే మనల్ని నడిపిస్తుంది లోకములో. కాబట్టి పరిశుద్ధుడైన దేవునితో మనం పరిశుద్ధంగా మనం జీవించి ఎల్లప్పుడూ ఆయనతో మనం మంచి ఫెలోషిప్ కలిగినట్లయితే దేవుడు తప్పకుండా మన అర్థధ్వని వింటాడు. తగిన సమయంలో తన హస్తముతో గొప్ప కార్యాలు చేయాలని కూడా ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి క్రైస్తులన్న మనము ఆచార రీతిగా కాకుండా, ఏదో పోతున్నాము వస్తున్నామని కాకుండా, ప్రతిరోజు ఫలభరితమైన జీవితము, చిగురించిన జీవితము, ఇంకా ఎక్కువగా మంచి ఫలములు కలిగిన జీవితము, ఆయన నామాన్ని కనపరిచే జీవితము మనము కలిగినట్లయితే దేవుడు తప్పకుండా తన హస్తముతో, తన దక్షిణ హస్తముతో, తన బాహుబలముతో తప్పకుండా తన బిడ్డల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ యొక్క ఆత్మ నడుపుదల దేవుడు తప్పకుండా తన నమ్ముకున్న బిడ్డల విషయంలో ఆయన చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, అపొస్తలుల కార్యంలో జరిగిన సంగతి, ఎప్పుడైతే ఆయన యొక్క శక్తిని తన బిడ్డలకు దయచేస్తాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు. శక్తి నిజమే, ఆయన మనల్ని సృష్టించాడు. ఈ లోకయాత్రలో ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటున్నాడు. కానీ ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక మాట అంటాడు, నేను వెడలిపోతున్నాను, మీ దగ్గర ఒక ఆదరణకర్తను నేను పెడుతున్నాను, ఆయన మిమ్మల్ని విడువడు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు అని మరలా ఆయన చెప్పి ఎంతో గొప్ప ఒక భరోసా మనకి, ఒక స్టేట్మెంట్ మనకి ఇచ్చిపోతున్నాడు ఆయన. ఎందుకంటే తను నమ్ముకున్న బిడ్డల్ని, తన ఆత్మ పొందుకున్న బిడ్డల్ని, తన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి నిమిషం ఆయన కనుదృష్టి తన బిడ్డల మీదే ఉంటది. తన హస్తముతో మనల్ని ఆదుకొని ఆదరిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు. ఆయన శక్తి ఉంటేనే మనం అందరి దృష్టికి నమ్మకస్తులుగా, యోగ్యులుగా, ఒక వెలుబిడ్డలుగా మనము జీవించగలము. మన ప్రభు మనతోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి మనల్ని నడిపించి అనుక్షణము మన సాక్షులుగా జీవించే భాగ్యాన్ని కూడా దేవుడు తన బిడ్డలకి దయచేస్తాడు. మరి యేసు ప్రభు కూడా మరి ఒక 12 మంది శిష్యులు ఎన్నుకున్నప్పుడు, వారు విద్య లేని వాళ్ళ పామరులు, అస్సలు వాళ్ళకు ఒక స్కూల్ లేదు, వాళ్ళకు ఒక చదువు లేదు, ఏమి లేదు, కానీ వారికి ఉపదేశముగా, వారికి ఉపమానములుగా ఎన్నో బోధలు బోధించి దేవుని యొక్క సత్యాన్ని
పరలోక రాజ్యం యొక్క సత్యాన్ని వాళ్ళకి బోధించాడు కాబట్టే వాళ్ళు కూడా ఆశ్చర్యకార్యాలు చేయగలిగారు, ఆయనతోనే ప్రయాణం చేయగలిగారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు కూడా వాళ్ళు చూడగలిగారు. కాబట్టి ఆయన తప్పకుండా తన శక్తిని, తన పునరుద్ధానపు శక్తిని, తన పరిశుద్ధాత్మ శక్తిని తప్పకుండా ఆయన తన బిడ్డలకి ఆయన దయచేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. కాబట్టి ఆయన ఆలోచనలు ప్రతి బిడ్డ విషయంలో ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. రెండవదిగా ఆయన తప్పకుండా తన బిడ్డల్ని ఆత్మ నడిపింపు, మంచి మార్గములో, సరళమైన మార్గములో తన బిడ్డలను ఆయన నడిపిస్తాడు. కాబట్టి తన శిష్యుల్ని ఎలాగైతే ఆయన ఎన్నుకుని ఒక గొప్ప సాధనములుగా వాడుకున్నాడు, మనము కూడా నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అనే ధైర్యంతో కూడా మనము చెప్పగలుగుతున్నాము. మన ప్రభు ఎంతో మరి పాత నిబంధన గ్రంథములో మనం చూసినట్లయితే ఎంతో మందితో ఆయన మాట్లాడాడు, ఎంతో మందిని తన పాత్రలుగా వాడుకున్నాడు, ఎంతో మందిని తన సాధనములుగా ఆయన ఉపయోగించుకున్నాడు. మరి మోషే విషయంలో మనం చూసినట్లయితే మరి ఎక్కడో ఉన్న మనిషి ఆయన తీసుకొచ్చి మరి అంత ప్రయోజనకరంగా దేవుడు అతను వాడుకున్నాడు. ఇదే మనము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనంలో, అప్పటికే మోషే గారికి 120 సంవత్సరములు, 120 సంవత్సరములు ఆయన అక్కడ లేవీయులతో, ఆ మందసము మోసే లేవీయులతో, సర్వ సమాజముతో ఆయన చెప్పిన మాటలు, ఆకాశ మండలమా, భూమండలమా అంటాడు ఆయన. ఆకాశ మండలములో, భూమండలములో చెప్పుచున్న మాటలు అంటాడు ఆయన. ఏమి మాటలు? ఆయన ఉపదేశం ఎలాగుంటది? వానవలే కురియును, వాక్యము మంచు వలె ఉండను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద పడు వర్షము వలెను ఉండును. కాబట్టి ఆయన ఉపదేశము కఠినమైనది కాదు. వాన ఎలాగైతే వస్తుందో, అలాగే మంచు ఎలాగైతే నిమ్మళముగా వస్తుందో, అలాగే లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పడు వర్షము వలెను ఉండును అని మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి ఆయన మృదుత్వము, ఆయన ప్రణాళికలు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన హస్తము చేసే కార్యాలు మనకి కనబడవు గాని అది ఎలాగుంటదంటే మంచు వలె, వాన వలె, చినుకుల వలె, వర్షము వలె అది ఉంటది. కాబట్టి అంత మృదువుగా ఆయన తన బిడ్డలతో మాట్లాడాలని, అంత మృదువుగా తన కార్యాలు తన బిడ్డల విషయంలో చెయ్యాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఏ సమయంలోనైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పకుండా తన హస్తాన్ని చాపుతాడు. మనము కూడా రక్షణ పాత్రతో ఎల్లప్పుడూ ఆయన చేసిన ఉపకారాలు, మేళ్లు మనం తలపోసుకుని 2 చేతులు మనం పైకెత్తి, దేవా ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నాయనా అని మనం చేతులు ఎత్తినట్లయితే దేవుడు తప్పకుండా తన హస్తాన్ని మనకు అందించి, ఇదిగో నేనున్నాననే స్వరాన్ని వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకందరికీ దయచేస్తాడు. అదే మనం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆ ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ఉగ్రత, ఆయన రాజ్యము, ఆయన అధికారము అన్నీ మనం చూడగలుగుతున్నాము. కాబట్టి ఆయన ఎంతో తన బిడ్డల విషయంలో మరి ఆ యొక్క లవోదిక సంఘము, నిలువెచ్చిన సంఘముతో ఆయన కూడా అక్కడ అంటున్నాడు ఒక మాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో మనకు అందరికి తెలిసిన మాటే, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఆయన తలుపు బయట నిలబడి ఎవడైనాను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయడము. గట్టిగా వచ్చి, ఏ తలుపు తీయండి, నేను ఇక్కడ బయట ఉన్నాను, నేనెవరో మీకు తెలియదా అని అట్లా ఆయన మాట్లాడే దేవుడు కాదు మన దేవుడు. ఎంతో ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము మానవుడి ఎడల ఎంతో ఆశ్చర్యము. అంత గొప్ప దేవుడైనా కూడా, అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేసిన దేవుడైనా కూడా ఆయన మాటలు, ఆయన నడవడిక, ఆయన ప్రతి విషయములో ఎంతో మృదువుగా తన బిడ్డల ఎడల
ఆయన కృప చూపి నడిపిస్తున్నాడు. నేను తలుపును నిలుచుండి తట్టుచున్నాను, తన హస్తముతో తలుపు తట్టుచున్నాడు. కాబట్టి ఎవడైనా నా స్వరమును వింటే అని ఎంత ఆశపడుతున్నాడు. నేనును అతని యొద్దకు వచ్చి నాతో కూడా అతడును భోజనము చేయను. అంత గొప్ప దేవుడు ఒక మానవాళి దగ్గరికి వచ్చి భోజనము చేయాలని ఆశపడుతున్నాడు. అంటే అంత సహవాసము, అంత ప్రేమ ఆయన చూపించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే ప్రతి నిమిషము దేవా నువ్వే ప్రభువా నాయనా మాకు తండ్రి, నీ స్వరాన్ని వినిపించు ప్రభువా నాయనా, మా జీవితంని చిత్తమేంటి బయలుపరచండి ప్రభువా. ఈ లోకయాత్రలు మేము ఎలాగ నడుచుకోవాలి తండ్రి నాయన. దేవా ఎన్ని శ్రమలు ఎన్ని వచ్చినా కూడా తండ్రి నాయన నీ వైపు చూస్తూ ప్రభా నీ హస్తంతో మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని నడిపించు ప్రభా నాయన. ఎందుకంటే తండ్రి లోకం యొక్క పరిస్థితులు ఎంతో తారుమారైనా కూడా నువ్వున్నావు తండ్రి నాయన. తల్లి గర్భం నుంచి పుట్టిన మొదలుకొని ఇంతగా మమ్మల్ని నడిపించి మమ్మల్ని కాచి కాపాడిన దేవా, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తండ్రి మాకరి శ్వాస ఉన్నంత వరకు నువ్వు ఒక్కడవే తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి అని మనము ఆయన వైపు చూసినట్లయితే ప్రతి నిమిషం ఆయన చెయ్యి, ఆయన హస్తాన్ని మనకు అందించి ఇదిగో నేనున్నానమ్మా, నా కృప నీకు చాలు అని ఆయన స్వరాన్ని మనము వినగలిగే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. అందుకే ఆయన మాటలు కూడా ఎంతో మృదువుగా, ఎంతో నిమ్మళముగా మనం ఆయన స్వరాన్ని వినగలిగే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా తన నమ్ముకున్న బిడ్డలకు ఆయన దయచేస్తాడు. మరి ఇదే మోషే గారు ఎంతో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని మనం చూస్తున్నాం. మరి మోషే గారు ఒక ఐగుప్తుని చంపడం వల్ల దేవునికి తెలియదా? అన్ని తెలుసు మన ప్రభువుకి. కానీ అటువంటి వారే, దేవునికి దూరస్తులైన వారే, దేవునికి విరోధులైన వారే, దేవుని రక్షణ పొందుకోని వారే, అటువంటి వారే కావాలని దేవుని యొక్క ఉద్దేశము. వాళ్ళని దేవుని వైపు త్రిప్పుకొని గొప్ప సాధనలుగా వాడుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ధర్మశాస్త్రం అంతా మోషే గారు రాశాడు. కాబట్టి ఆ మోషే గారే మరి ఎన్నో సంవత్సరం 120 సంవత్సరాల వరకు మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం, వారికి ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో బోధలు ఉపదేశాలు చెప్పడం కూడా మనము చూస్తున్నాము. మళ్ళీ ఇదే ద్వితీయోపదేశ కాండంలోనే మరి ఇదే మోషే గారు ఎప్పుడైతే నీవు కానాను ప్రవేశించవు అని చెప్పినప్పుడు మరి ఇదే మోషే మరి యెహోషువను కూడా ధైర్యపరిచినట్లు కూడా మనము లేఖనములో మనము చూస్తున్నాము. కాబట్టి ఇదే మోషే యెహోషువతో కూడా నిబ్బరముగా ఉండి ధైర్యముగా ఉండుము, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని మోషే గారితో ఆయన హెచ్చరించినట్లు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి మన దేవుడు అది ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే ఆయన తన హస్తముతో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎంత కష్టమైన పరిస్థితి అయినా కూడా ఆ ప్రదేశానికి తన బిడ్డల్ని ఆయన నడిపించి తన నామ మహిమార్థమై వాళ్ళని వాడుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మన ముందున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మన ముందర నడిచే దేవుడు, ఆయన మనతో ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఎడబాయడు. విస్మయ ముందుకము అని యెహోషువతో ఎంతో నిబ్బరముగా మరి మోషే గారు హెచ్చరించినట్లు మనం చూస్తున్నాము. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయను. అవును మన ముందుంటాడు ఆయన. ఎప్పుడు మన ముందుండి మనం వెళ్ళే ప్రయాణం అంతట్లో ఆయన కాపుదల, ఆయన భద్రత మనకు దయచేస్తాడు. అంతేకాకుండా ఇదే ఎంత గొప్ప ఆధిక్యత ఆయన మనకు దయచేస్తున్నాడు. ఒక విషయంలో ఏమో ఆయన ఆలోచనలు ప్రణాళికలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటది. రెండో విషయంలో ఆయన ఆత్మ నడుపుదల మనకు దయచేస్తాడు. మూడవదిగా మనకు చూస్తున్నట్లయితే ఆయన ఆత్మ అధికారాన్ని కూడా మనకి దయచేస్తున్నాడు. ఎంత గొప్ప మాట అండి ఇది నిజంగా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని ఆయన సింహాసనం మీద మనలని కూర్చుండనిచ్చేదను. ఆయన ఎట్లయితే జయించాడో నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని, నిజమే
జయ జీవితము చాలా చాలా క్రైస్తవునికి చాలా చాలా ముఖ్యమైనది. ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ఎన్ని వచ్చినా కూడా ఆయన వైపే మనం చూడాలా. దేవా ఏంటి నాయనా, నీ చిత్తం ఏంటి ప్రభువా, నాయనా నీ ప్రణాళికలు ఏంటి ప్రభువా, నీ ఆత్మ నడిపింపు ఏంటి తండ్రి నాయన, మా జీవితంలో ఎందుకు తండ్రి నాయన ఈ లోకంలో ఇంత శ్రమలు శోధనలు మేము అనుభవిస్తున్నా కూడా తండ్రి నాయన అని మనం ప్రార్థించినట్లయితే అప్పుడే ఆయన తన స్వరాన్ని వినిపిస్తాడు, గొప్ప జయ జీవితాన్ని మనకు దయచేస్తాడు. ఆయన ఇచ్చే సమాధానం మనం పొందుకుంటాము. అప్పుడే ఆయన మన హృదయాలను సముదాయిస్తాడు, నిమ్మళపరుస్తాడు. ఆయన వైపు చూచి ఇంకా ఎక్కువగా మన విశ్వాసాన్ని బలపరుచుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి జయించు వాణిని, జయ జీవితము పొందుకున్న వాణిని నాతో కూడా నా సింహాసమునందు కూర్చుండనిచ్చేదను. ఎంత గొప్ప ఆధిక్యత అండి మనకి, సింహాసనం మీద కూర్చుండే ఆధిక్యత. అసలు మనం కలలో కూడా అనుకుంటామా? ఎప్పుడైనా కూర్చున్నామా ఈ లోకములో మనం ఉన్నప్పుడు సింహాసనాల మీద? అసలు ఎక్కడో అసలు ఆ తలంపు కూడా మనకి రాదు సింహాసనం మీద కూర్చుండాలని. కానీ మన ప్రభువు నా సింహాసనము మీద కూర్చుండనిచ్చేదను. ఎంత గొప్ప ఆధిక్యత అండి. కాబట్టి ఆయన హస్తము, ఇదిగో నేనున్నానమ్మా, నేను నడిపిస్తానమ్మా అని ఆయన మనకి గొప్ప భరోసా మనకి దయచేస్తున్నాడు. కాబట్టి ఆయన హస్తము మనము ఎల్లప్పుడూ మనము అనుభవిస్తూ ఆయన చిత్తాన్ని మనము గుర్తెరుగుతూ ఇంకా ఎక్కువగా దేవా నీ హస్తము తండ్రి నాయన భూమికి పునాది వేసింది ప్రభువా, నీ కుడి చెయ్యి తండ్రి నాయన ఆకాశ వైశాల్యంను వ్యాపింపజేసింది తండ్రి నాయన అని మనం ప్రార్థించినట్లయితే ఆయన జయ జీవితాన్ని మనకి దయచేస్తాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. అంత గొప్ప విశ్వాసం మనం కలిగినట్లయితేనే ఆ ప్రభువు మనతో అంటాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. ఎందుకంటే ఆయన మన కాపరి, మనం ఆయన గొర్రెలము. కాబట్టి నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. మనం ఆయన చేతిలో ఉన్నాము. జయ జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఆయన పునరుద్ధానపు శక్తిని మనకి దయచేస్తాడు. కాబట్టి మనం ఆయన చేతిలో ఉన్నాము కాబట్టి ఎవడను వాటిని అపహరింపలేడు అని యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనములో మనము చూస్తున్నాము. కాబట్టి మనము చేయవలసింది ఎల్లప్పుడూ మనం ఆయన వైపు చూస్తూ, దేవా నీ దక్షిణ హస్తంతో నీ బాహుబలంతో మమ్మల్ని నడిపించు ప్రభువా నాయనా, ఈ లోకయాత్రలో మేము ముందుకు కొనసాగలేకపోతున్నాము తండ్రి నాయనా, నీ చిత్తం ఏంటి ప్రభువా మనం ప్రార్థించినట్లయితే ఎల్లప్పుడు దీన మనసున వస్త్రాన్ని మనం ధరించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండడానికి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మనల్ని గురించి ఆయన చింతపడుతున్నాడంట. ఏదో ఆయన పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు, నాకేమిలే వాళ్ళెట్టని అనుభవిస్తారు అనుకోలేదు ఆయన. కాబట్టి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి, ఆయన మీద వెయ్యుడి. కాబట్టి దేని విషయంలో కూడా మనం చింతపడకుండా, దేవా నీ హస్తము తండ్రి నాయన, నీ దక్షిణ హస్తము తండ్రి నాయన, ఈ రోజు వరకు తండ్రి మమ్మల్ని పట్టుకుని నడిపిస్తున్నావు ప్రభా నాయన, నీ ప్రేమ, నీ కాపుదల, నీ భద్రత కొరకు నీకు స్తోత్రం దేవా మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తన దక్షిణ హస్తముతో మనల్ని బలపరిచి మనల్ని ధైర్యపరుస్తాడు. అందుకే ఆయన చేసే కార్యాలు, ఆయన ఆత్మ నడుపుదల ఎలాగుంటదంటే తన బిడ్డల విషయంలో ఆయన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఇదే మనము కీర్తనలు 146వ అధ్యాయము 7 నుంచి 10 వచనం మనం చదివినట్లయితే ఆయన ఎట్లా పరిస్థితులు ఎట్లా మారుస్తాడు, తన బిడ్డల విషయంలో ఎలాగ జయ జీవితాన్ని ఆయన దయచేస్తాడు, ఎలాగ ఆయన మనకి నమ్మదగిన దేవుడుగా చాలు దేవుడుగా మనం ఉంటాడని ఈ కీర్తన గ్రంథము 146 7 నుంచి 10 వరకు చదివినట్లయితే, బాధపరచబడు వారికి న్యాయము తీర్చును, అంటే మార్చేస్తాడు, తన పరిస్థితులన్నీ మార్చేస్తాడు. బాధతో ఉన్న వారికి ఆయన న్యాయము తీరుస్తాడు, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేస్తాడు, బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు, గుడ్డి వారి కన్నులు ఆయన తెరుస్తాడు, కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గమా చేయును, యెహోవా నిరంతరము ఏలును
నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును, తరములన్నిటిను రాజ్యము చేయును. అవును, ఆయన సృష్టికర్త, తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ద్వారా ఉచితమైన రక్షణ మనకు దయచేశాడు. ఈ రోజు వరకు ఆయన ఆదరణకర్తను మన మధ్య పెట్టి ఆయన పరలోకంలో మన కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి తరములన్నిటిను ఆయన రాజ్యము చెయ్యను. ఆయన ఒక్కొక్కరి పరిస్థితి ఎలాగా మారుస్తాడంటే, బాధపరచబడే వారికేమో న్యాయం తీరుస్తాడు, ఆకలి కొనిన వారికేమో ఆహారం పెడతాడు, బంధింపబడిన వారినేమో విడుదల చేస్తాడు, గుడ్డి వారి కన్నులేమో ఆయన తెరుస్తాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ఆయన ప్రేమించువాడు, పరదేశులను ఆయన కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఎన్ని ఒక స్థితి నుంచి ఇంకొక స్థితి నుంచి దేవుడు తప్పకుండా తన బిడ్డలను ఆయన మారుస్తాడు, ఆదుకుంటాడు. తన హస్తముతో, తన బాహుబలముతో ఆయన బలపరిచి, ఆయన ధైర్యపరిచి నడిపిస్తాడు. కాబట్టి ఒక్కొక్క విషయంలో ఆయన అన్ని మార్చేస్తాడు. ముందున్న పరిస్థితి నుంచి మార్చి దీవెనకరమైన పరిస్థితిగా, జయకరమైన పరిస్థితిగా ఆయన దేవుని హస్తము చేసే కార్యాలు ఈరోజు మనం ధ్యానిస్తున్నాము. ఈ హస్తము ఏం చేస్తాడంటే, బయట నిలబడుకొని ఇదిగో నేను తలుపునద్ద నిలుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తీస్తే నేను అతనితో కూడా భోజనము చేసేదను అని ఆయన బయట నిలబడుకొని తన హస్తముతో మన తలుపు తడుతున్నాడు. కాబట్టి అదే హస్తము మరి భూమి ఆకాశములను సృజించిన హస్తము, భూమికి పునాది వేసింది, ఆకాశ వైశాల్యమును ఆయన వ్యాపింపజేశాడు. మరి అదే హస్తము ఆయన కుడి చెయ్యి ఆకాశమును వైశాల్యమును వ్యాపింపజేసాను. తర్వాత మనం చూస్తే ఆయన హస్తమే సురక్షితంగా రక్షణ ఓడలో మనల్ని నడిపించి ఆయనే తలుపు వేసేస్తాడు. నా బిడ్డలు భద్రంగా రక్షణ ఓడలో ఉండాలని ఆయన హస్తమే తలుపు మూసివేస్తాది. ఆయన హస్తమే నీతిమంతులకు నీతి అను నా దక్షిణ హస్తముతో ఆదుకొందును అంటున్నాడు. నీతి, నిజమే, నీతి అను నా దక్షిణ హస్తంతో. మరి ఆ రోజుల్లో ఎంతో మంది మనుషులను ఆయన సృష్టించినప్పుడు మరి ఆయన దృష్టి నోవాహు మీదనే పడింది. నీవు ఈ లోకములో నీతిమంతుడవు, యథార్థవంతుడని గొప్ప సాక్ష్యాన్ని మరి నోవాహు పొందుకోగలిగాడు. కాబట్టి నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతిమంతులుగా జీవించాలని, ఆయనతో మనం సహవాసము చేయాలని, ఆయన దృష్టికి మనం అంగీకారంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి నీతి అను దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును. కాబట్టి మనము ఆయన హస్తములో ఉంటే ఎవ్వరు కూడా మనల్ని అపహరింపలేరు. ఎవ్వరి చేతిలో మనం పడకుండా ఆయన భద్రంగా మనల్ని కాచి కాపాడతాడు. ఆయన హస్తములో మనము ఈ లోకములో మనము ఎన్నో శ్రమలు, శోధన ద్వారా మనం మునిగిపోతున్నప్పుడు ఆయన హస్తమే, మరి పేతురునైతే ఎలాగైతే ఆయన చెయ్యి పెట్టి ఆయన లేపాడో అలాగే అదే హస్తము మనల్ని కూడా ఈ లోకములో ఎన్నో పరిస్థితులకు మనము గురి అయినప్పుడు ఆయన హస్తమే మనల్ని పట్టుకుని మనల్ని పైకి లేవనిస్తుంది. ఆయన హస్తముతోనే మంటిలో నుంచి మనల్ని తీశాడు. మంటిలో నుంచి తీసినా కూడా ఆ సృష్టికర్త ఎన్నో మరి జంతువులని, చెట్లని, పురుగుల్ని ఎన్నో చేశాడు ఆ సృష్టికర్త. ఆ రూపములో చెయ్యకుండా ఆ మంటిని తీసుకుని తన రూపములో, తన పోలికలో మానవుని సృష్టించాడు. ఆయన హస్తము చేసిన కార్యాలు తన రూపములో మానవుని ఆయన సృజించుకున్నాడు. మరి ఆయన హస్తమే గ్రుడ్డివాని కన్నులు మరి తెరిచింది. ఆయన వాళ్ళని వెలుపలికి తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి అని మనం చూస్తున్నాము. ఆయన చేతులు వారి కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. ఆయన హస్తమే ప్రతి గుడ్డివాని కన్నులు తెరవబడుతుంది. ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతున్నాడు. వాడు తేరి చూడగలిగిన పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు ఆయన హస్తము. కాబట్టి అదే హస్తము కూడా మనము ఈ యొక్క
5 రొట్టెలు 2 చేపల విషయంలో మనం చూసినట్లయితే ఇది 4 సువార్తలు కూడా వ్రాయబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు కూడా ఇది రాయబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు మాత్రము ఆయన 2 రొట్టెలు 2 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పట్టుకుని ఆకాశము వైపు కనులెత్తి కృతజ్ఞాస్తులు చెల్లించి మరి అది శిష్యులకు ఇచ్చినట్లు మనము మత్తయి, మార్కు, లూకా సువార్తలు మనం చూస్తున్నాం. కానీ ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. అంటే ఆయన హస్తముతో ఆయన అక్కడ జనసమూహమునికి ఆ 5 రొట్టెలు 2 చేపలు పంచినట్లు మనము యోహాను సువార్తలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన హస్తము, మనం ఏదైనా సరే, మనకి ఎంతున్నా సరే, మనకి ఏమి లేకపోయినా సరే, ప్రతిదీ ఆయన చేతుల్లో పెట్టినప్పుడు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా ఈ లోకములో మనము జీవించగలము. ఆయన హస్తమే. మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ మనకు తెలుసు, రాత్రంతా వాళ్ళు కష్టపడ్డారు, ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదు, ఎంతో నిరుత్సాహంతో వాళ్ళు ఉండిపోయారు. కానీ అదే యోహాను సువార్త 21:4 వచనంలో చూసినట్లయితే, యేసు సూర్యోదయం మగుచుండగా ధరిని నిలిచి, ఆయన బిడ్డలు కష్టపడ్డము గాని, ఆయన బిడ్డలు నిరుత్సాహంతో ఉండడం గాని ఆయనకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి రాత్రంతా వాళ్ళు కష్టపడుతున్నారు, ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదు. అప్పుడు యేసు సూర్యోదయం మగుచుండగా ధరిని నిలిచి ఎట్లా సంబోధిస్తున్నాడండి తన శిష్యుల్ని? ఎంత ప్రేమగల హృదయం అండి ఆయన, ఎంత జాలిగల మనసు అండి. పిల్లలారా, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు వాళ్ళు లేదనిరి. రాత్రంతా నా బిడ్డలు కష్టపడ్డారే, పాపం ఒక్క చేప కూడా పడలేదే, చేపలు కాని పడి ఉంటే పాపం వాళ్ళు వండుకుని తినేవాళ్లే, వాళ్ళ పరిస్థితి ఇలాగ అయిపోయింది అని ఆయన ధరిని నిలవడము, పిల్లలారా ఆయన వాళ్ళని సంబోధించడము అక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి ఇదే 12వ వచనం రాగానే యేసు రండి వాళ్ళని పిలుస్తున్నాడు, రండి భోజనము చేయడని వారితో చెప్పెను. ప్రతి బిడ్డని ఆయన తృప్తిపరిచే దేవుడు తన హస్తముతోనే 13వ వచనంలో 21వ అధ్యాయము యోహాను సువార్త 21:13 వచనంలో యేసు వచ్చి ఆ రొట్టెలను చేపలను కూడా తీసుకుని వారికి పంచిపెట్టెను. ఆయన హస్తము ప్రతి బిడ్డని తృప్తిపరిచే హస్తము. ఆయన హస్తము ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు, ఎవరు కూడా కృంగిపోకూడదు, ఎవరు కూడా నాకు దూరం కాకూడదు. ఆయన హస్తము చేసే కార్యాలు ప్రతి బిడ్డని ఆయన తృప్తిపరిచే హస్తము. ఎంత గొప్ప ఆశ్చర్యకరమండి. పిల్లలారా అని మనం సంబోధించడము. మరి అక్కడ యేసు సూర్యోదయం ధరి నిలిచి, అయ్యో నా బిడ్డలు రాత్రి అంతా కష్టపడ్డారని మనం అబ్జర్వ్ చేయడము, మళ్ళీ అక్కడ చేపలను రొట్టెలను వారికి పంచిపెట్టడము, ఆయన హస్తము చేసిన కార్యాలు మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క హస్తము ఈ రోజు వరకు మనము ఆయన శక్తిని పొందుకుంటున్నాము, ఆయన ఆశ్చర్యకార్యాలు మనం అనుభవిస్తానే ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడూ మనము చేతులు ఎత్తినప్పుడు ఆయన తన దక్షిణ హస్తంతో తన బాహుబలంతో మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి ప్రతి దినము మనము నూతన ఆత్మతో నూతన శక్తితో ఆయనలో మనం బలపడి ఇంకా ఎక్కువగా మనం ఫలించటం వలన ఆయన తండ్రి మన తండ్రి మహిమపరచబడతాడు. అప్పుడు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనే మనము నడిపింపబడతాము. ఆయన నామము నిత్యము గణపరిచే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశ్రయించునుగాక. అంత గొప్ప హస్తము దేవుడు మన అందుబాటులో ఉంది కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ ఆయన దగ్గర నుంచి గొప్ప శక్తిని పొందుకునే భాగ్యాన్ని కూడా దేవాది దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. చక్కని వాక్యం ద్వారా మనల్ని ఆదరించిన అన్నాజనమ్మ గారికి చెన్నై నుండి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రవితేజ గారు వందనాలండి, ప్రైజ్ లాడండి. పద్మావతి గారు వందనాలండి. కేజీఆర్ గారు వందనాలండి.
ఎప్సిబా గారు వందనాలండి. రామేశ్వరమ్మ గారు వందనాలండి. బాగున్నారా రామేశ్వరమ్మ గారు? బాగున్నాం పాస్టర్ గారు, దేవుని దయ వలన ప్రార్థన వలన నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మీ క్షేమము కొరకు, మీ విశ్వాసం కొరకు, ప్రభులో మీరు ఎదుగుతున్న విధానం కొరకు నిరంతరము ప్రార్థన చేస్తున్నాం. సరళ హంస గారు వందనాలండి. వందనాలండి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు. జలరాశుల నుండి బలమైన చేతితో 3 సార్లు పాడాను. 3 సార్లు. మన దీపమును ఆయన చేతితో వెలిగించాడు. ఆయన చేతితో మన చీకటిని వెలుగుగా చేశాడు. జలరాశుల నుండి బలమైన చేతితో. దేవుని హస్తము 73 సార్లు లిఖించబడింది వేద గ్రంథము. దేవుని హస్తము, దేవుని హస్తం. ఎజ్రా, నెహెమ్యా సాక్ష్యమిస్తూ ఆయన కరుణా హస్తము మాకు తోడై ఉండెను. ఏలియా విషయములో ఆయన హస్తము బలపరిచినట్టుగా చూస్తున్నాం. కీర్తన 89:13 పరాక్రమము కల హస్తము ఆయనకు కలదు. పరాక్రమము కల హస్తము, గొప్ప కార్యములు చేసే హస్తం దేవునికి కలదు. అయితే యెషయా 59:1 రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. మీ పాపములే అడ్డుగా వచ్చాను. హస్తముతో అద్భుత కార్యములు అనేకము చేసిన ప్రభు కురుచ అయిందా? తక్కువ అయిందా? ఆయన బాహుబలము తక్కువైందా? ఆయన చేతి బలం, ఆయన హస్త బలము తక్కువైందా? ఆయన కార్యములు చేయటం మానివేసుకున్నాడా? చాలా విచారకరముగా మనము చేసే దోషములు, మనము అలవాటుగా పొరపాటుగా చేసే పాపములు మనకు అడ్డుగా వచ్చినాయి. అందువల్లనే ఆయన చేతులు ముడుచుకున్నాడు. ప్రియులారా, ఆయన చేతులు చంకల్లో దాచుకున్నాడు, కురచ చేసుకున్నాడు. ఎంతకాలము పాపము మీద పాపము, ఎంతకాలము ఓర్చి విసికి ఉన్నాను. ఓర్చి విసికిపోయి దినమెల్లా చేతులు చాచి, బిడ్డలారా నా యొద్దకు రండి అని యుగములుగా చేతులు చాచిన వాడు ఇప్పుడు చేతులు ముడుచుకుంటున్నాడు, చేతులు దాచుకుంటున్నాడు. కారణం ఏమిటండి? అలవాటుగా మనము చేస్తున్న దోషములు, పాపములు కురుచ అయినాయి, ఆగిపోయినాయి. కొందరి విషయంలో
ఆయన అద్భుత కార్యములు చేసే శక్తి తగ్గించుకున్నాడు కొందరి విషయంలో. యెహోవా హస్తము కురుచ కాలేదు. మీ దోషములే, మానక చేస్తున్న మీ పాపములే ఆయన సన్నిధికి అడ్డు వచ్చాను. ప్రియులారా, ఇకనైనా మెలుకోమా? ఇకనైనా తండ్రి యొద్దకు తిరగమా? మన ప్రభు యొద్దకు మరలా తిరగాలి. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి బుద్ధి వచ్చి తిరిగి తండ్రి యొద్దకు తిరిగినట్టుగా మనము తిరుగుదాం. అప్పుడు ఆయన కరుణాహస్తము ఎజ్రా, నెహెమ్యా భక్తులకు తోడుగా ఉండి ఆయన హస్తము తోడై ఉన్నట్టు అనేక మంది ప్రార్థన పరులను, భక్తులను బలపరిచిన హస్తము, ఆయన హస్త కార్యములు గొప్పవి. ఆయన కరుణాహస్తము తోడుగా ఉండగా ఆయన బాహువుల కింద నెమ్మది కలుగుచుండగా రండి మరలా మన ప్రభు యొద్దకు చేరుకుందాం. రండి విశ్వాసులారా, రండి క్రైస్తవ పిల్లలారా. మన దేవుడు తోసివేవాడు కాదు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సమస్త అసాధ్యములను సుసాధ్యము చేయవాడు. అద్భుత కార్యములను ఎన్నో దినదినము జరిగించేవాడు. రండి మరలా మన ప్రభు కరుణాహస్తం కిందకు వెళదాం. చక్కని వాక్యము అమ్మగారు బోధించారు. అమ్మగారికి వందనాలు తెలియచేస్తున్నాము. వందనాలండి. వందనాలమ్మా. ప్రభు నేర్పిన ప్రార్థన. మంజులవాణి గారు చిన్న ప్రార్థన చేస్తారా? మంజులవాణి గారు చేస్తాను సార్.